రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. వరి నాట్లు పూర్తయిన రైతన్నలు సమగ్ర కలుపు యాజమాన్యాన్ని చేపట్టాలి. మనం ఇంతకు ముందు నాట్లు పూర్తయిన వెంటనే అంటే కలుపు విత్తనాలు మొలకెత్తక ముందు అనగా 5 రోజుల లోపల కలుపు మందులు చల్లినట్లయితే సమస్య ఉండకపోయేది. ఆ మందులను కనుక మనం గమనిస్తే ఏరోస్ అనేది అంటే ట్రిటిలాక్లోర్ ప్లస్ దాంట్లో పైరజోసల్ఫిరాన్ అనేటటువంటి మందు కెమికల్ ఉండి 4 కిలోల ప్యాకెట్ దొరికేది. అది 20 కిలోల ఇసుకలో కలిపి చల్లేది. అదేవిధంగా ల్యాండాక్స్ పవర్ గుళికలు ఉండేది, అవి కూడా 4 కిలోలు. దాంట్లో బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ట్రిటిలాక్లోర్ అనేటటువంటి కెమికల్ కలిపి ఉండేటటువంటి ల్యాండాక్స్ పవర్ గుళికలు, వాటి 4 కిలోలు. అది కూడా సేమ్ 20-25 కిలోల ఇసుకలో కలిపి మనము పొలంలో కొద్దిగా పలచగా నీళ్ళు చల్లేది. ఇవి ఇంతకుముందు ఇంకా కొద్దిగా ముందుగా మనం ఒక 4-5 ఏళ్ల కిందికి పోతే ఏంటంటే టాప్ స్టార్ అనేటటువంటి మందు ఆక్సా డయార్జిల్ అనేటటువంటి కెమికల్తో కూడుకున్నటువంటి మందు, అది 35 గ్రాములు మాత్రమే ఉండేది. దాన్ని కూడా 3 రోజుల లోపల కనుక మనము నాటేయంగానే కనుక చల్లినట్లయితే సమర్థవంతంగా కలుపు నిర్మూలించబడేది. కానీ అయితే అవి రాను రాను కొద్ది రోజులుగా అవి బాగా పనిచేయడం అనేది తగ్గిపోయింది. ఎందుకో మరి అది భూములు అలవాటు అయినాయా అదేంతో అర్థం కాదు. కానీ భూములు నిస్సారమవుడు, కలుపు తగ్గకుండా ఆ మందుకు తట్టుకునేటటువంటి భూములుగా తయారయ్యి మరి ఇంకా ఎక్కువనే కలుపు అనేది ఉధృతం అవుతుంది. అయితే మనమేం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి కంటెంట్ ఏంటంటే, ఇలా కాకుండా నాటు వేసిన వెంబడే కలుపు మందులు ఏవి చల్లకుండా కలుపు మొత్తము మొలిచిన తర్వాత మనం కనుక ఒక 20 రోజుల లోపల కనుక నాట్లేసినాక 20 రోజుల లోపల కనుక మనము చేసినట్లయితే ఏంటంటే కలుపు మొత్తము మొలుస్తుంది. మనకి ఈజీగా కలుపు అనేది పంటలో పోలా మొలుస్తుంది. మొలిచిన తర్వాత ఏం చేయాలంటే మనం ఈ 20 రోజుల లోపల కూడా ఒక 15 రోజులకు మనం కొట్టేటటువంటి అది గుళికలు చల్లుతాం కదా, పిలక గుళికలు, పిరిటాకో కానీ అది ఏదైనా ఇక గుళికలు చల్లుకోవచ్చు, ఎరువులు కూడా చల్లుకోవచ్చు. చల్లుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే 18 రోజులు 20 రోజులలో తప్పకుండా మనం కలుపును నిర్మూలించాలంటే ఈ 5 రోజుల లోపల వేసే మందులు బంద్ చేయాలి. ఏది వద్దు, అవసరం లేదు మనకు. అప్పుడు ఏం చేయాలంటే పోస్ట్ ఎమర్జెన్సీ అనేటటువంటి మందులు, అసర్ట్ అనేటటువంటి పేరు గల మందు పెనాక్జిసులం ఉంటుందల్లా 2.5 OD 400 ml అదొకటి. రెండోది నామినీ గోల్డ్ అంటే బిస్పైర్పాక్ సోడియం అనేటటువంటి కెమికల్ ఉంటుంది, అదొక 100 ml. అంటే ఈ 400 ml అసర్ట్ను కానీ నామినీ గోల్డ్ అనేటటువంటి 100 ml కనుక మనం కలిపి కనుక దాన్ని పంటపై కనుక మనము పిచికారీ చేస్తే అంటే 6 నుండి 8 పంపులు కనుక ఆడవాళ్ళు మునుములు పట్టినట్టుగా అంటే దగ్గర కనుక మునుములు పట్టి మనము మందు కనుక పంట పైన కొట్టినట్లయితే అదేమవుతుందంటే నీకు ఎలాంటి కలుపు అనేది ఏ కలుపు మొలిచినా కూడా వెడల్పాకులు కానీ దారుక కానీ గడ్డి కానీ ఏదైనా కూడా సమర్థవంతంగా అంటే భూమి మళ్ళా ఇప్పుడే నాటేసినరా ఇయ్యాలనే నాటేసినరా అనేటటువంటి ఒక బోడగుండు చేసినట్టుగా మొత్తము నీట్గా కలుపు లేకుండా అయిపోతుంది. ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఈ కలుపు నిర్మూలించిన అంటే ఆ మొక్క చనిపోతుంది కదా, కలుపు మొక్క చనిపోయినాక వాటి వేర్లు అంతా అందులో చీకిపోయి అంతా నశించిపోయి కృషించిపోయినాక ఉన్నటువంటి ఆ గ్యాబ్ లోపల సేంద్రియ కర్బనం అనేది ఏర్పడి మొక్క త్వరగా కోలుకుంటుంది. ఇది మీరు ఏం చేయాలంటే నేను చెప్పడం అని కాదు, మీరు స్వతహాగా ఒక ఎకరానికి పని చేసి చూడండి. అది మనం ఇంతకుముందు నామినీ గోల్డ్ కొడితే కొద్దిగా ఎరిపోతుంది, ఒక 5 రోజులు పంట ఆగుతుంది అనేది అది వాస్తవమే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అసర్ట్ వలన ఈ పెనాక్జిసులం అనేటటువంటి కెమికల్ వల్ల ఈ వేర్లు అనేటివి మొత్తం కుళ్ళిపోయి ఆ మధ్యలో గ్యాప్ వచ్చి నీకు ఎట్లా అంటే మొక్క మళ్ళీ గ్రీనిష్గా తయారై తొందరలో అంటే నీకు ఒక 5-6 రోజుల లోపలనే మొత్తం గ్రీనిష్గా తయారవుడు ఒకటి. ఈ కలుపు అనేది మొత్తం నిర్మూలించబడి మనకు పంటను మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి చిన్న కొద్దిగా ట్రిక్స్తోని మీ పంటను కాపాడుకొని అధిక దిగుబడులు సాధిస్తారని వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను.